అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలస్తున్నాను. మరి ఈ సమయంలో మనం ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. నా వాయిస్ మీ అందరికీ ఆడిబుల్గా ఉన్నట్లయితే అందరూ కూడా గుడ్ వాయిస్ అని మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మరి కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాం కెమెరాని, కాబట్టి మీకు వాయిస్ వస్తుందో లేదో మాకు తెలియాలి. కాబట్టి ఆ విధంగా మీరు మాకు గుడ్ వాయిస్ అనే మెసేజ్ పెట్టండి. రైట్. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం. మనము గత 11 రోజులుగా మనం 11 అధ్యాయాల్ని ధ్యానిస్తూ వచ్చాం. మరి దేవుడు ఇర్మియా ద్వారా తన హృదయాన్ని యూదా ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా యూదా ప్రజలు దేవుని హృదయాన్ని గ్రహించకుండా దేవుని ప్రవక్తను మరి తృణీకరించి, చివరికి దేవుడిని కూడా తృణీకరించి దేవుని యొక్క తీర్పుకి ఉగ్రతకి మరి గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం 12వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. చాలా ఇంపార్టెంట్ అధ్యాయం ఇది. 12వ అధ్యాయము కొన్ని లోతైన విషయాల్ని మనం ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాం. ముందుగా మొదటి వచనం చదువుదాం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడదు. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములను నిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరంద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పడిన గొర్రెల వలన వారిని హతము చేయము, వద దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమస్య పోవచ్చున్నవి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఇర్మియా దేవునికి చేస్తున్న ప్రార్థన. ఇర్మియా దేవుడితో ఎలా ప్రార్థన చేస్తున్నారో మనం కనుక గమనిస్తే, అయ్యా తండ్రి దేవా, నువ్వు నీతిమంతుడివే. నువ్వు మమ్మల్ని ఎలా శిక్షించినప్పటికీ, నువ్వు మమ్మల్ని ఎలాంటి బబులోను చెరలోకి యూదా దేశాన్ని నువ్వు పంపించినప్పటికీ కూడా నువ్వు మాత్రం నీతిమంతుడివే. యెహోవా నీతిమంతుడు, యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు, త్రియేక దేవుడు నీతిమంతుడే ఉన్నాడు. ఆయన ఎన్నడూ కోపంలో గాని తొందరపడి గాని ఆయన ఏ రోజు నీతి తప్పనివాడు, అన్యాయం అంటే ఏంటో ఎరగనివాడు. సమస్తము ఆయన న్యాయమే చేస్తారు తప్ప ఎప్పుడు కూడా ఆయన అన్యాయము చెయ్యరు. అన్యాయము చెయ్యని దేవుడు. గుర్తుంచుకోండి, మీరు పూజిస్తూ, మీరు ఆరాధిస్తూ, మీరు సేవిస్తూ ఉన్న మహా గొప్ప దేవుడు ఆ యేసునాథుడు నీతిమంతుడు. గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇర్మియా అంటున్నాడు, నేను నీతో వాదించినప్పుడు, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నువ్వు మాత్రం నీతిమంతుడుగానే నాకు కనపడుతున్నావు తండ్రి. ఇర్మియా దేవునితో చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేను నీతో వాదిస్తూ ఉన్నాను. ఈ యూదా ప్రజలను బట్టి, ఈ యూదా ప్రజల మీదకి తీర్పు రాకుండా ఏదో రకంగా అడ్డుపడదామనే ప్రయత్నం నేను చేస్తున్నప్పటికీ కూడా నీ తీర్పు న్యాయమైనదిగా నాకు కనపడుతుంది. ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. హల్లెలూయా. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కొన్నిసార్లు మనం సమస్యల వలయంలో చిక్కిపోయినప్పుడు మనం అంటాం, దేవా నీకు న్యాయం లేదు, నువ్వు న్యాయం తప్పిస్తావు, నా మీదకే ఇన్ని అబండాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీరు నా మీదే నువ్వు పెట్టాలా అని చెప్పి చాలాసార్లు దేవుడి మీద నిష్ఠూరం వేస్తూ ఉంటాం. కానీ ఇర్మియా ఏమంటున్నారో ఇక్కడ గమనిస్తే, నేను వాదించినప్పుడు, నీతో దేవుడితో వాదిస్తున్నాడు అంటే ఇర్మియా. పాత నిబంధనలో యాబోకు రేవు దగ్గర వాదించినట్టుగా ఇక్కడ ఇర్మియా
యెహోవా దేవునితో వాదిస్తున్నాడు తన ప్రజల పక్షమున. ఈ వాదనలో ముందే చెప్పేస్తున్నాడు ఇర్మియా, నువ్వే నీతిమంతుడివి యెహోవా తండ్రి, మీరే నీతిమంతులు, నేను కాదు. నాకేదో వాదించినందుకు చిన్న కారణం దొరికినప్పటికీ కూడా మీరు ఈ యూదా ప్రాంతం అంతటిని సమూల ధ్వంసం చేయబోతున్న సంగతిని మీరు నాకు చెప్పిన తర్వాత కూడా నేను చాలా ఆలోచించాను, చాలా ఎతికాను మీలో ఏమన్నా తప్పు పట్టుకుందామా అని. కానీ ఒక్క తప్పు కూడా నాకు దొరకలేదు. మీరు న్యాయవంతులు, యెహోవా నీతిమంతుడని ఒక గొప్ప సర్టిఫికేట్ ని ఒక ప్రవక్త ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు ఇవ్వగలరా అలాగా? దేవా, అన్యాయం అంతా నాలో ఉంది తప్ప నీలో ఏ అన్యాయము లేదు, నువ్వు నీతిమంతుడు అని ఈరోజు చెప్పగలరా? మీ పరిస్థితుల్లో, మీ స్థితిగతుల్లో ఈరోజు మీ అందరికీ ఏదో ఒక కోణంలో ఏదో ఒక సమస్య ఉంది. ఈ సమస్యను బట్టి మీరు ఇప్పుడు చెప్పగలరా? మీ ప్రార్థన జీవితంలో యెహోవాతో మీరు వాదిస్తూ మీరు చెప్పగలరా, యెహోవా నీతిమంతుడు, నేను నీతి తప్పిన వాడిని నేను గాని యెహోవా కాదని మీరు చెప్పగలరా? ఈరోజు మీ మీదకి మీ మధ్యలోకి వచ్చిన పరిస్థితులు అవి మీరు కొన్ని కోరి తెచ్చుకున్నారు, కొన్ని శోధనగా మీ మీదకి వచ్చిందని మీరు ఒప్పుకోగలుగుతున్నారా? లేదా దేవుడిని నిష్ఠూరం చేస్తున్నారా? దేవుడి మీద అపాండం వేస్తున్నారా? ఇర్మియాను చూసి నేర్చుకుందాం. ఇర్మియా అంటున్నారు, అయ్యా నువ్వు నీతిమంతుడివి. హల్లెలూయా. మనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే మన దేవుడు నీతిమంతుడు. 2వ వచనానికి వెళ్దాం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరంద్రియములకు దూరముగా ఉన్నావు. చూసారండి ఇర్మియా బాధ. దుష్టులు తమ మార్గములో వర్ధిల్లాలా? ఇర్మియాగే కాదు, ప్రతి దేవుని బిడ్డకి మనసులో ఉండే కోరిక ఏంటనంటే, దేవుడికి ఒక ప్రార్థన ఏంటంటే, దుష్టులు ఎందుకు వర్ధిల్లాలి? అంతే కదా. లంచగుండులు ఎందుకు వర్ధిల్లాలి? తప్పుడు త్రోవల్లో ఎదగాలనుకునే వారు ఎందుకు వర్ధిల్లాలి? అబద్ధాలు ఆడేవారు ఎందుకు వర్ధిల్లాలి? వడ్డీలు, చీటీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీలు కడుతున్న వారు ఎందుకు వర్ధిల్లాలి? ఈరోజు భూమి మీద వాళ్ళే కదా వర్ధిల్లుతున్నారు. ఇగో ఇర్మియా చెప్తున్నాడు, దుష్టులు వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతుకులు సుఖింపనేలా. విశ్వాసఘాతుకులు, ద గ్రేట్ బ్యాక్ స్లైడర్స్, దేవుళ్ళలో ముందుకు వచ్చి బాగా వెనక్కి కూరుకుపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు విశ్వాసఘాతకులు. విశ్వాసములోకి వచ్చి ఘాతకము అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు విశ్వాసఘాతకులు. ఈ విశ్వాసఘాతకులు సుఖించడము నా కంట పడుతూ ఉండగా, అయ్యా నేను చాలా బాధపడుతున్నాను, వాళ్ళు ఎందుకు సుఖించాలి? నీవు వారిని నాటితివి, నాటిందేమో యెహోవా తండ్రి, వారు వేరు తన్నుచున్నారు, వారేమో వేరు తన్నుతున్నారు. నువ్వు నాటావు, వర్షం కురిపించావు, ఎండనిచ్చావు, మంచి రైతునిచ్చావు, ఇంతలో వాళ్ళేమో ఏర్లు తన్నారు. ఎంతవరకు తన్నారు ఏర్లు అంటే? వీళ్ళు వేర్లు తిన్న విధానం ఏం బాలే. కొన్ని వేర్లు ఎలా ఉంటాయంటే, యూదా దేశంలో నాటిన ఆ చెట్టు యూదా దేశంలో కాదంట, దాని వేర్లు పక్క దేశానికి వెళ్ళి ఆ పక్క అలవాట్లు నేర్చుకుందంట. వారు వేర్లు తన్ని వారు అందరూ వేరు తన్నాలి, బలంగా పాతుకుపోవాలి భూమిలో, మంచిలో, దైవత్వంలో. కానీ వీళ్ళు దుష్టత్వములో వేరు తన్నారు, దేవుణ్ణి వెక్కిరించేతనంలో వేరు తన్నారు, దేవుని నిబంధనను తృణీకరించేటట్లు వేరు తన్నారు. చాలా డేంజర్ అండి, చాలా ప్రమాదం. ఇది మనం గమనించాలి. వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలం ఇచ్చుచున్నారు. ఫలం కూడా ఇస్తున్నారంట. ఎలాంటి ఫలమో చూద్దాం. అందరూ ఫలాలు ఇస్తున్నారు. ఈరోజు ప్రతి చెట్టు ఫలం ఇస్తుంది. ఫలించని ఆ చెట్టుని మనం పెరట్లో ఉంచాం, నరికేస్తాం, పొయ్యిలో పెడతాం. వీళ్ళు ఫలిస్తున్నారంట, కానీ ఆ ఫలం ఎలా ఉందో చూడండి. అక్కడ రాయబడి ఉంది, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, హృదయానికి నువ్వు చాలా దూరంగా ఉన్నావయ్యా. అది వాళ్ళు ఇస్తున్న ఫలం. ఈరోజు చాలా మంది నోటికి దగ్గరగా ఉన్నాడు దేవుడు,
నోరిపితే ప్రైజ్ ద లార్డ్, నోరిపితే హల్లెలూయా, నోరిపితే ప్రార్థన, నోరిపితే ప్రసంగాలు అన్నీ నోటి దగ్గరే. నోట్లో ఆ మాట ఎంత బాగుంటుందో హల్లెలూయా అంటే, కానీ హృదయములో ఆ క్రియలు ఉన్నాయా? హృదయములో ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మార్కు 7:6 కూడా ఇవే మాట ఉంది, తీయొద్దు. మార్కు 7:6 కూడా ఇవే ఉంది. పాపం యేసు ప్రభు వారు చాలా కష్టపడి స్వార్థ చేసేవారు ఆ రోజుల్లో. పొలాలు, గట్లు, కొండలు, గుట్టలు ఎక్కడం, దిగడం, సెలయేర్లు, ఊర్లు నడిచి వెళ్ళేవారు, పరిచర్య చేసేవారు, సేవ చేసేవారు. ఇలాంటి సేవ చేస్తున్న టైంలో ఒక రోజు వారికి ఆకలేసి చేతులు కడుక్కోకుండా అన్నం తినేస్తుంటారు. ఆహారం చేతులు కడుక్కోకుండా వారికి పాపం ఎంత టైం అయిందో, ఎన్ని పూటలు తినలేదో సేవలో పడి శిష్యులకు ఆకలేసి అక్కడ ఏదో ఆహారం ఉంటే ఆహారం తినేస్తూ ఉంటే అక్కడ కొంతమంది పెద్దలు, ఈ గౌన్లు వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, యాజకులు, ప్రధాన యాజకులు, బిషపులు, ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉండి, ఏమయ్యా యేసయ్యా, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారేంటి? చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారేంటి? ఒక విధంగా మంచిదే, చేతులు కడుక్కొని తినాలి. అందులో ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి మరీ చేతులు కడుక్కుంటున్నాం. 9 రకాలంట, 9 రకాలకు కడుక్కోవాలంట చెయ్యాలి. ముందు అసలు చేతులే కడుక్కునే వాళ్ళం కాదు, కడుక్కున్న ఏదో మామూలు కడుక్కునే వాళ్ళం, కానీ 9 రకాలుగా ఎక్కడ కడిగే వాళ్ళం? వీళ్ళు చేయి కడుక్కోకుండా తినేస్తారు. కానీ చేయి కడుక్కుంటే మంచిదే, ఎందుకంటే ఆ రోజుల్లో దుమ్ము ఎక్కువ కాబట్టి ఆ దుమ్మంతా పోద్ది, మంచి ఆరోగ్యమే. చేతులు కడుక్కోవడం మంచి పద్ధతే, మన పెద్దలు పెట్టారు చేయి కడుక్కొని అన్నం తినమని. అప్పుడు ప్రభు ఆ సందర్భంలో ఏమంటారంటే, పరిసయ్య శాస్త్రులారా, తిండి విషయంలో చేతులు కడుక్కోకపోతే వచ్చి నువ్వు అంత గట్టిగా అడిగావు కదా, ఇంత పంచాయతీ పెట్టావు, ఇంతమంది ముందు పాపం ఆకలితో అన్నం తింటున్న వాళ్ళని సిగ్గుపరిచేటట్టు అందరి ముందు నువ్వు వచ్చి ఇంత పెద్ద పంచాయతీ పెట్టి రాతాంతం చేశారు కదా, మరి కడగడం పైపైనైనా లేకపోతే లోపల కూడా కడగడం ఏమన్నా ఉందా అని అడుగుతాడు యేసుప్రభు. మన మెస్సయ్య మత్తయి 7:6 ఉంటది ఇదంతా కూడా. మీరు తపాళ్ళు, గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు ఇవి కడుగుతున్నారు, సరే మంచిదే ఇవి కడగడం వల్ల, ఎందుకంటే దుమ్ము ఉంటుంది, మురుకు ఉంటుంది, కడిగితే పోద్ది. అప్పుడు మీరు దాంట్లో ఆహారం పెట్టుకుంటే మీకు ఆరోగ్యం మంచిదే. శారీరక ఆరోగ్యానికి మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, మరి ఆత్మీయంగా మీరు బాగోనేందుకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? మీ హృదయం ఎలా ఉంది? మీ హృదయంలో ఉన్న గదులు ఎలా ఉన్నాయి? మీ హృదయంలో ఉన్న గదుల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి తలంపులు ఉన్నాయి? అసూయ, ద్వేషం, కక్ష, అల్లర్లు. మీకు ఒక మాట చెప్తాను నేను. ఈరోజు మానవుడు బయటికి మాట్లాడుతున్నది ఒకటి, లోపల కలిగి ఉన్నది ఇంకొకటి. హృదయం ఒకటి, మాట ఒకటి, బ్రతుకొకటి, బోధ ఒకటి. మనిషి మాట ఒకటిలాగా ఉంది, లోపల అంతరంగం ఇంకొకలా. అందుకే ఇర్మియా ఇక్కడ అంటున్నాడు, అయ్యా యెహోవా నా తండ్రి, వారు పెదవుల దగ్గరే ఉన్నావు తప్ప హృదయం వారి హృదయం మీకు చాలా దూరంగా. మాటలే, కబుర్లే, క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం మృతం. వితౌట్ డీడ్స్ ఫెయిత్ ఈస్ డెడ్. మనం ఎన్ని మాటలు మాట్లాడినా క్రియ లేనప్పుడు ఆ యొక్క విశ్వాసం మృతమైనదన్న విషయం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సిన్సియారిటీ లేని జీవితాలు, మాటలే తప్ప క్రియలు లేని జీవితాలు. దేవుడు ఇలాంటి జీవితాలని ఉమ్మివేస్తాడని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఆ రోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కూడా ఇలాంటి వారు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త పడదాం, మనుషుల మాటలకు మోసపోకుడి. 3వ వచనం, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది, నీవు శోధించుచున్నావు. చూసారా, ఇర్మియా అంటున్నారు. అయ్యా, ఇర్మియా అయితే అందరి గురించి అన్నాడు,
ఇప్పుడు ఇర్మియా గురించి దేవుడితో ఇర్మియా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నేను మీ అందరికీ బోధించాను, నేను దేవుడికి కూడా చెప్పుకోవాలి. అయ్యా, నా హృదయం ఎలా ఉందో నువ్వే పరిశోధించు, నువ్వే శోధించు, నీకు తెలుసు నా లోపల నేను ఎలా ఉన్నానో, నేను చెప్తున్న మాట ఎలా ఉందో, నా లోపల నా బయట నేను ఒకలాగున్నానా లేదా నీకు తెలుసు. ఒకవేళ లేకపోతే నన్ను సరిచేయి. ఎంత మంచి దైవజనుడు అండి ఇర్మియా. హౌ డిసిప్లైన్డ్ హీస్. ఎంత మంచి ప్రవక్త, ఎంత మంచి యాజకుడిన. మాట ఇటు హృదయం రెండింటినీ డీల్ చేస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు ఎవరు? క్రీస్తుని కలిగిన ఒక విశ్వాసి ఎవరు అసలు నిజంగా అంటే వారి హృదయము, వారి మాట, వారు బయటికి కనపడే విధానము, వారి లోపల ఉన్న విధానము రెండు ఒకటైనప్పుడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ఎవరైనంటే లోపల ఏముందో బయటికి కూడా అలాగే, అదే అనుభవంతో, అదే ఆత్మీయతతో, అదే తగ్గింపుతో మాట్లాడి బ్రతికినప్పుడు అదే నిజమైన దైవ భక్తి. తర్వాత వదకు ఏర్పడిన గొర్రెల వలన వారిని హతము చేయము, వద దినమున వారిని ప్రతిష్ఠించు. ఇర్మియా మనసు ఇరిగిపోయిందండి. ఇర్మియా యెహోవా తండ్రి ఇర్మియాకి ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి సమాచారం అందరికీ తెలియచేయని చెప్పారు కదా. ఈ సమాచారాన్ని పట్టుకొని ఇర్మియా యవన దశలో బయలుదేరాడు. వీధుల్లోకి వెళ్ళాడు, రాజమార్గంలోకి వెళ్ళాడు, రాజుల దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు, కాపరుల దగ్గరికి వెళ్ళాడు. చాలా మంది గనులేమి అర్పులేమి అబ్బో అందరి దగ్గరికి వెళ్ళాడు. అందరూ తృణీకరించారు, అందరూ అసహ్యించుకున్నారు, అందరూ ఇర్మియాని ఎగతాళి చేశారు, ఇర్మియాని కొట్టారు, చాలా ఘోరంగా హింసించారండి. ఇవన్నీ చూసి ఇర్మియా మనసిరిగిపోయి ఏం చేశాడు తెలుసా? యెహోవా దగ్గరికి మోకాళ్ళేసి, అయ్యా నువ్వే కరెక్ట్, వీళ్ళకి వదకు సిద్ధమైన గొర్రెపిల్లలాగా వీళ్ళని మొత్తం అందరినీ సంహరించి, నువ్వే కరెక్ట్, వీళ్ళకి సమాచారం చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే వీళ్ళు వినరు, వీరు మొండి హృదయాలు, వీరు మార్పు నందనందుకి వీరు అస్సలకి వీళ్ళకి ఇష్టం లేదు ప్రభా. చూడ దైవజనుడి యొక్క బాధ ఒకసారి గమనించు. ఈరోజు ఎందరో దైవజనుల యొక్క బాధ ఇదే. అందరూ చెప్తుంటారు సంఘానికి, ఇది అన్యులకు కాదండి, ఈ ఇర్మియా గ్రంథం సంఘానికి దైవజనులు ఎంతో చెప్తుంటారు, పట్టించుకోరు. దైవజనుల మీద కామెంట్ చేస్తారు, దైవజనుల మీద మోకరీ కామెడీ చేస్తారు, తృణీకరిస్తారు, బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. కానీ ఇదిగో ఇర్మియా అంటున్నాడు, వదకు సిద్ధమైన గొర్రెపిల్లను హతము చేయనట్లు వారందరినీ హతము చేయము తండ్రి, ప్రతిష్ఠించు వాళ్ళు వదకి. చూద్దాం 4వ వచనాన్ని. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశంలో నివసించు వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నది. చూసారా, దేవుడు మనల్ని పట్టించుకోడు. దేవుడికి అంత టైం లేదు, దేవుడికి ఏం తెలీదు, అతడు మన అంతము చూడడని. God is silent, you know. God doesn't have eyes, God doesn't have ears. దేవుడు చెవుల్లో, దేవుడు కళ్ళు, దేవుడు చూడ్డు, దేవుడికి అంత టైం లేదు, దేవుడికి నిర్లక్ష్యం ఎక్కువ, దేవుడికి దుష్టత్వం అంటే ఇష్టం. దేవుడు చూడ్డు, దేవుడు ఏం పట్టించుకోడు. గాడ్ ఈజ్ సైలెంట్. ఇవాళ మనం ఎవరన్నా అనుకుంటున్నామేమో, గాడ్ ఈజ్ నెవర్ సైలెంట్. దేవుడు ఎన్నటెన్నటికీ ఆయన కునకడు, నిద్రపోడు, నిద్రపోయే దేవుడు కాదు. లేవయ్యా లే అని అనిపించుకోడు మన చేత. సంఘాన్ని కాపాడు దేవుడు, కునకడు, నిద్రపోడు. వీళ్ళు అనుకుంటున్నారు దుష్టులు, అతడు మనల్ని పట్టించుకోడు. హీఈస్ వెరీ సైలెంట్ విత్ us. మనల్ని పట్టించుకోలేదు, మనల్ని చూడకుండా వదిలిస్తాడు. పర్లేదు, ఏం కాదు, పదా దుష్టత్వం చేద్దాం. సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా చతుష్పాద జంతువులను, చెట్లను, ఇంకా మనకు నచ్చినట్టు చేద్దాం. ఆయన సైలెంట్ గా ఉన్నాడు, ఆయనతో మనకు పనేంటి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చూద్దాం 5వ వచనం.
నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరు కదా. నీవు రౌతులతో ఎలాగ పోరాడుదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు? చూడండి, దేవుడు అడిగే ప్రశ్నలకు నిన్ను 5వ వచనం ద్వారా చాలా ఆగిపోయాను. నేను చాలా ఆలోచించాను. మొదటి 4 వచనాలు ఇర్మియా దేవుడికి చేసిన ప్రార్థన, 5వ వచనం నుంచి దేవుడు ఇర్మియాకి ఇస్తున్న జవాబు ఏంటి? ఇర్మియా, సమాచారం చెప్పి రమ్మన్నాను కదా, వెళ్ళొచ్చావా? ఓ వెరీ గుడ్, చెప్పిన పని చేసావు ఇర్మియా. బాలుడని అనవద్దు అని అన్నాను, నిజంగానే నువ్వు బాలుడు అనుకోకుండా నేను చెప్పినట్టుగా చేసావు. వెరీ గుడ్, నీ విశ్వాసం ద్వారా నన్ను నువ్వు ప్లీజ్ చేసావు. నువ్వు నాకు ఇష్టడివి ఇర్మియా, వెళ్ళొచ్చావు అనమాట. వెరీ గుడ్. చూసావా నా దేశం ఎలా ఉందో, నా ప్రియురాలు ఎలా ఉందో చూసావా, నా కాబోయే భార్య ఎలా ఉందో చూసావా, ఎలా ఉన్నారేంటి నా వాళ్ళు అని అడిగినప్పుడు ఇర్మియా మొదటి 4 వచనాలు చెప్తాడు. అయ్యా, వాళ్ళు దుష్టులు, వాళ్ళు దుర్మార్గులు, వారిని నువ్వు నాటావు, వేరు తన్నారు, ఫలమిచ్చారు, నోటికే వారు నిన్ను తలస్తున్నారు తప్ప హృదయంలో నువ్వు లేవు. ఈ నిజాలన్నీ చెప్తున్నాడు ఇర్మియా దేవుడికి. దేవుడు అనుకున్నాడు, ఒరే ఇర్మియా, నాకు తెలిసి ఇవన్నీ నీకు తెలియాలని నిన్ను పంపించాను, సమాచారం చెప్పొచ్చావు కదా. చెప్పొచ్చానయ్యా, నా హృదయం విరిగిపోయింది. వీళ్ళు అర్జెంటుగా వేసే, వీళ్ళు అర్జెంటుగా వతకు గొర్రెనేసినట్టు వేసే. వీళ్ళు భూమి మీద బతకనందుకు అర్హులు కారు. నువ్వే కరెక్ట్, నీ తీర్పే కరెక్ట్. నువ్వు చెప్పావు కదా మొదటి అధ్యాయం నుంచి, నేను బబులోన్ నుంచి సింహాన్ని పంపుతానని. నువ్వు ఆ సింహాన్ని అర్జెంటుగా పంపు, వీళ్ళకి అదే కరెక్ట్. వెళ్ళొచ్చిన ఇర్మియా చెప్తున్న ఫీడ్బ్యాక్. అప్పుడు దేవుడు అంటాడు ఇర్మియాతో, ఇర్మియా, సమాచారం చెప్పమన్నప్పుడే నువ్వు ఇలా వేదన చెంది బాధపడితే, రేపు గుర్రాల శబ్దాలకు ఆ రథాల శబ్దాలకు నువ్వేమైపోతావయ్యా? మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుందో? దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది, నిజంగా ధన్యులే. లేదా అందరిలో ఒకరిగా చూడాలి అనుకొని మీరు చూస్తే మీరు నష్టపోయినట్టే. కానీ ఈ వాక్యము, ఈ నిబంధన వాక్యం మీకు అర్థమైతే మీరు ధన్యులు, మీకు మేలు కలుగుతుంది. ఆమేన్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాఫెసీ. 2020కి 2020కి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాఫెసీ. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ నిబంధన వాక్యం గైకుని అర్థం చేసుకునేవాడు ధన్యుడు. ఏంటి ఇర్మియా, నువ్వు నీ తోటి నీ ప్రజలతో కాళ్ళనడకన నడిచి సమాచారం వాళ్ళకి చెప్పి విసిగిపోయావా? మరి రేపు గుర్రాల మీద రథాల మీద బబులోను సైన్యం వచ్చినప్పుడు ఏమైపోతావయ్యా? లే నిన్ను నువ్వు నిరుత్సాహపరచుకోక. దగ్గర అలాగే ఏలియా కూడా నిరుత్సాహపడిపోయి చెట్టు కింద కూర్చుని పోతాడు. మనం కూడా చాలాసార్లు దేవుడిలో కొంత దూరం బాగానే వెళ్తాం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రయాసపడతాం, విసిగిపోతాం. నాతో చాలా మంది నా తోడిగా సువార్త పరిచర్యలో, మిషనరీ పరిచర్యలో నాతో చాలా మంది పాలుభాగస్తులయ్యారు. బట్ కన్సిస్టెంట్ గా నాతో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకునంటే ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరు కదా. ఏంటి, కాళ్ళ నడుగుతో నువ్వు వెళ్తేనే అలిసిపోయావా? నడిచి అలిసిపోయావా? రేపు మరి గుర్రాలు వస్తాయి, ఆటలతో పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు మనం చాలా అలసిపోతాం, మనం చాలా వెక్స్ అయిపోతాం. అమ్మో చాలా చేసానులే, ఇంకొద్దులే అనుకుంటాం. లేదా అమ్మో ఎదుట రాబోయే ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఎందుకు ఉండడం అని చెప్పి డ్రాప్ అయిపోతూ ఉంటారు చాలా మంది. దేవుని పెట్టారా, గుర్రాలు రాబోతున్నాయి, ఏంటి పరిస్థితి? ఏంటి గుర్రం ఏమన్నా ఉందా దీనికి? ఫ్యూచర్ ప్రాఫెసీ. ఈరోజు భారతదేశంలో క్రైస్తవులుగా మనం ఎదుర్కొంటున్న సమస్యలకి ఎలాగైపోతే రేపు అంత్యక్రీస్తు ఆగడాలలో మన పరిస్థితి ఏంటి? రేపు మహా పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటి? నీకు అర్థమవుతుందా? ప్రభు అందుకే రాయించాడు.
ఈరోజు కాళ్ళనడకనే మీరు అలసిపోతే రేపు ఒక బబులోని నుంచి సరైన గుర్రాలు వస్తాయి. మామూలు గుర్రాలు కాదు, అంతంత ఉంటాయి ఆ గుర్రాలు, శ్రేష్టమైన గుర్రాలు, బబులోని గుర్రాలు. ఆ గుర్రాల శబ్దానికి, ఆ గుర్రాల వేగానికి నువ్వేమైపోతావు ఇర్మియా? కమాన్, సిద్ధపడు. నీ మైండ్ ని ఆ గుర్రాల వేగముతో నీ మైండ్ ని ట్యూన్ చేసుకో. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ మైండ్ ని ట్యూన్ చేసుకోండి స్పీడ్ కి, దేవుని స్పీడ్ కి, దేవుని టైమింగ్ కి, దేవుని విధి విధానాలకి, దేవుని ప్రణాళికకి, దేవుని చిత్తానికి, దేవుని ఫ్రేమ్వర్క్ కి మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి. ఇర్మియాని దేవుడు ట్యూన్ చేస్తాడు. ఏదో కొంతమంది ప్రజలు నిన్ను తృణీకరించారని బాధపడుతున్నావా? నన్ను ఎంతమంది తృణీకరించారు? దేవుడు చెప్తున్నాడు ఇర్మియా, నిన్ను నీ స్వజనులు నిన్ను తృణీకరించారని బాధపడుతున్నావా? 6వ వచనంలో స్వజనులు, తన కుటుంబం చూడండి, చదవండి. నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహం చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీ వారిని నమ్మకూడదు. చూసారా, నీ ఫ్యామిలీ కూడా నీకు ద్రోహం చేసింది. ఇర్మియా పరిస్థితి చూడండి. అందరూ ఫ్యామిలీ దగ్గర మొదలుకొని, సహోదరుల దగ్గర మొదలుకొని, దేశ రాజుల వరకు అందరూ ఇర్మియాని తృణీకరించు, గేలి చేశారని. గేలి, సొంత ఫ్యామిలీ మెంబర్స్. ఇర్మియా, నీకు పిచ్చి పట్టేసిందిరా, యోధా మీదకి శత్రువులు రావడం ఏంట్రా? యోధా మీదకి ప్రవచనాలు చెప్పడం ఏంట్రా? నువ్వు యోధా దేశం పాడైపోద్దని చెప్పడం ఏంటి? మన మీద నువ్వు తప్పుడు ప్రవచనాలు చెప్తావా? అది దేవుడు అంటాడు, చూసావు కదా, నీ ఫ్యామిలీ కూడా నిన్ను తృణీకరించేసింది. కాబట్టి ఇర్మియా, గెట్ రెడీ. నువ్వు నా ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అవు, నువ్వు నా చిత్తానికి ఫిట్ అవు, నువ్వు నా రాజ్యానికి ఫిట్ అవు. ఇదిగో నేను చేయబోతున్న ఆ గొప్ప నాశనకరమైన తీర్పుని నీ కళ్ళారా నువ్వు చూస్తావు. నువ్వు ఆ తీర్పుకి సిద్ధపడు. నీ కళ్ళ ముందే నిన్ను తృణీకరించిన ఈ ప్రజలకు నేను తీర్పు తీరుస్తాను. చూసారా? కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, ఇప్పుడు వరకు మీరు అలిసిపోయాను అనుకుంటున్నారేమో. అలిసిపోవడం కాదు, ఇంకా మీ ముందు బోల్డంత ప్రయాణం ఉంది. ఇంకా మీ ముందు బోల్డంత దేవుడి చిత్తం ఉంది, దేవుడి రాజ్యం ఉంది. ఇంకా దేవుడు మీ పట్ల ఆయనకి మంచి ప్రణాళిక కలిగి ఉంది. అలసిపోవద్దు. కాళ్ళ నడక మీదే అలసిపోతే రేపు గుర్రాలతో పరిగెట్టాలి. అప్పుడే పరిగెడతాం. మంచి నేల, అదేంటనుంది, సమృద్ధిగా స్థలంలో నీవు క్షేమంగా ఉన్నావు కదా. రేపు యోర్దాను ప్రవాహానికి ఏమైపోతావు? ఈరోజు మన అందరం వైజాగ్ సిటీలో చాలా బాగున్నాం, కానీ రేపు యోర్దాను ప్రవాహముల అంత్యక్రీస్తు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? మన విశ్వాసం ఏంటి? ఒకసారి గమనిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి మనల్ని మనం ఉపేక్షించుకుందాం. శ్రమలు రాబోతూ ఉన్న శ్రమలకు మనం ఏమవుతాము? అలసిపోవద్దు. మిమ్మల్ని మీరు, మీ మనసుని, మీ ఆలోచనలను, మీ సామర్థ్యతను పెంచుకోండి. సిద్ధపడండి ప్రభు రాకడకి. తర్వాత 7వ వచనం, నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలుని ఆమె శత్రువు చేతికి అప్పగించి ఉన్నాను. అయ్యో, నా మందిరమును నేను విడిచిపెట్టాను అంటే ఆయన యాజకుడు కదా, ఇప్పుడు మందిరాన్ని విడిచిపెట్టేస్తాడు. రెండోది, కుటుంబాన్ని, స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేస్తాడు. మూడోది, తను ఎంతో ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, ఆ అమ్మాయిని కూడా విడిచిపెట్టేస్తాడు. మీకు అర్థమవుతున్న సమర్పణ అంటే ఏంటో? ఈరోజు ప్రభు కోసం నిలబడిన మన జీవితాల్లో మనకి సమర్పణ ఎంత ఉండాలో అర్థమవుతుందా? అన్ని వదిలేశాడండి. ఆలయాన్ని వదిలేశాడు, స్వాస్థ్యాన్ని వదిలేశాడు ఇర్మియా, సొంత ప్రియురాలను కూడా వదిలేశాడు, గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ ఇంకా గౌరవం ఏంటంటే శత్రువు చేతికి అప్పచెప్పిస్తాడు. ఎందుకంటే ఆ ప్రియురాలు కూడా వాళ్ళ కుటుంబం మాట వినాలి. ఇర్మియాని తృణీకరించేసింది. ఇర్మియా ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నాడని చెప్పి తనకి కాబోయే భార్య, వారి కుటుంబం నీకు ఇవ్వమని చెప్పేశారు. సో ఇర్మియా ఇంక వదిలేశాడు దేవుడి కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని ప్రవచనం కోసం. తర్వాత, నా స్వాస్థ్యము
నాకు అడవిలోని సింహం వంటి దాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల క్రూర పక్షి ఆయన. క్రూర పక్షులు దాని చుట్టూ గూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి. మృంగి వేయుటకే అవి రావలను. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. చూసారండి, ఇక్కడ నా సొంత వాళ్ళే సింహములాగా నా మీద బొబ్బరిస్తూ ఉన్నారు. సొంత వాళ్ళే సింహములా ఇర్మియా మీదకి బొబ్బరింపు. సొంత వాళ్ళే శత్రువులు అయిపోయారు, సొంత వాళ్ళే తిరగబడుతున్నారు. ఇంక ఇర్మియా ఏం చేయగలడు? నా వాళ్ళు నేను చెప్తున్న ప్రవచనానికి లోబడి పశ్చాత్తాపడకుండా నా మీద తిరగబడుతున్నారు కదా, ఇంకేం జరగాలి వీళ్ళకి? రండి అడవి జంతువులారా, అందరూ వచ్చి ఒకేసారి వీళ్ళ మీద పడి వీళ్ళని భక్షించు. ఇంకేం చెప్పగలడు ఇర్మియా? ఇర్మియా మనసు కూడా ఇరిగిపోయింది. ఒక దైవజనుడికి కూడా ప్రార్థన ఎంతవరకు చేయగలనంటే, ఒక వ్యక్తి కోసం దానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటితే ఇదిగో ఇలాంటి ప్రార్థనే వస్తుంది. చూడండి, వారు దాన్ని పాడు చేయ 10వ వచనం చూస్తే, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటని చెరిపివేసి ఉన్నారు. ఎవరు చెప్పారంట? తోటని కాపరులు అనేకులు ఉన్నారంట. కాపరులు, రాజు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, కోశాధికారి ఉన్నాడు, ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, వీధి లెవెల్ పంచాయతీలు ఉన్నాయి. ఇన్ని ఉండగా కూడా ఇంతమంది కాపర్లు ఉండి ఏం చేస్తున్నారంట? పాడు చేస్తున్నారంట. కట్టట్లేదు, పాడు చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో కూడా చాలా మంది కాపర్లు ఉన్నారు. కానీ ఎంతమంది కలిసి బాగు చేస్తున్నారా, పాడు చేస్తున్నారా? ప్రశ్నే. ఎలక్షన్లు వస్తే డబ్బులు పంచుతారు, మరలా ఎలక్షన్ల వరకు కనపడరు. ఈ మధ్యలో ఏం చేస్తారంటే ఖర్చు పెట్టిన దానికి కొన్ని 100 రెట్లు దోచుకుంటున్నారు. అంటే ఇప్పుడు పాడవుతున్నట్ట, బాగవుతున్నట్ట? అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. సృష్టిని పాడు చేశారు. ఈరోజు లాక్డౌన్ వల్ల పక్షులు, జంతువులు ఎంతో ఆనందిస్తున్నాయి, ఎంతో హాయిగా సంచరిస్తూ ఉన్నాయి. ఊర్లోకి ఏనుగులు వస్తున్నాయి, ఏనుగుల దండు వచ్చేస్తుంది ఊర్లోకి. పక్షులు ఇవన్నీ చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. జింకలు, దుప్పిలు ఊర్ల మీదకి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రకృతి పునరుద్ధరించబడుతూ ఉంది. మన కాపరులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, గనులు తవ్వడానికి లైసెన్సులు, పెట్రోల్ తవ్వకాలకు లైసెన్సులు, చెట్లు వ్యవసాయానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించకుండా మొత్తం సృష్టి పాడయ్యేటట్టుగా కాపరులు అందరూ కూడి నష్టం చేస్తూ ఉన్నారు. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. అయ్యో, తనకిష్టమైన పొలమును పాడు చేసి ఎడారిగా చేశారు. పొలం ఎలా ఉండాలంటే నీళ్లు కట్టి పచ్చగా ఉండాలి, కానీ ఎలా ఉందంట? ఎడారిగా ఉందంట. ఎందుకు వచ్చిన పరిస్థితి? మనుషుల అవిధేయత. తర్వాత, వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గురించి చింతించువాడు అప్పుడునూ లేడు కనుక దేశమంతయు పాడాయను. దాని గురించి చింతించువాడు ఒక్కడు లేడు. దేశం పాడైపోతుంది. కాపరులు దాన్ని పాడు చేస్తున్నా ఒక్కడికి చింత లేదు, ఒక్కడికి బాధ లేదు. ఎవరింట్లో ఉన్నామా లేదా, ఏదో తింటున్నామా లేదా అనే కానీ ఎవరికి చింత లేదండి. సమాజం పట్ల బాధ్యత లేదు. ఆ రోజు ఇర్మియా కాలంలో అలాగే ఉంది, ఈ రోజు భారతదేశంలో పరిస్థితి అలాగే ఉంది. ఒక్కరికి చింత లేదు. అయ్యో, ఇగో మా కాపరులు ఇలా దేశాన్ని పాడు చేస్తున్నారు కదా అని చెప్పి ఆ కాపరుల మీద తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, తీసుకోవాల్సిన కొన్ని పరిస్థితులు, వరల్డ్ సిస్టమ్ ని ఎదిరించాల్సిన మనం వరల్డ్ సిస్టమ్ లో కలిసిపోతూ ఉన్నాం. ప్రపంచ ధర్మాన్ని ఎదిరించాల్సిన మనం ప్రపంచ ధర్మంలో కలిసిపోతున్నాం. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉండాల్సిన మనం కొంతకాలం పోరాడుతున్నాం, లోక మర్యాదలో కలిసిపోతూ ఉన్నాం. పోరాడుతున్నాం కొంతకాలం, కానీ తర్వాత ఏమేమో కాంప్రమైజ్.
అందుకే ఇక్కడ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు కాళ్ళ నడకనే అలసిపోతే రేపు గుర్రముల వేగములో పరిగెత్తాలి, అప్పుడేం చేస్తావు ఇర్మియా? పాడు చేయవారు అరణ్యమందలే చెట్లు లేని మెట్టల మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచూ హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమల చల్లి ముండ్ల పంట కోయదు. వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనం లేకపోయింది. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుతున్నారు. చూసారండి, జనులు గోధుమల చల్లి ముండ్ల పొదలు కోస్తారు. చాలా మంది విత్తుతూ ఉన్నారు కానీ కొయ్యట్లేదు. కారణం ఏంటో తెలుసా? మీ పెదవులకే ప్రభువు దగ్గర ఉన్నాడు తప్ప మీ హృదయం ప్రభువుకి చాలా దూరం. మీరు విత్తుతున్నారు, విత్తట్లేదని కాదు, కానీ కొయ్యట్లేదు. మీరు కోస్తున్నారు కానీ చిల్లుబడిన సంచులు వేస్తున్నారు. కారణం అవిదే. మీరు అలసట పడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు, చెమట కారుస్తున్నారు, కానీ ప్రయాసం ఫలితం లేదు. కారణం ఏంటో తెలుసా? అవిదే. ఇవ్వండి, ఇక్కడ 13వ వచనంలో రాయబడి 14. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము నాక్రమించుకొని దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా యెహోవా ప్రార్థన చేశాడు, విసిగిపోయి ప్రార్థించిన ఇర్మియా ప్రార్థనను యెహోవా విని, యెహోవా ఇర్మియాకి కొంత సలహాలు ఇచ్చి ఇర్మియాను బలపరిచాడు. ప్రార్థన అనేది 2 పక్కల ఉండాలా. నీకు వచ్చని చెప్పి 100 మాటలు చెప్పడం కాదు. దేవుడికి నువ్వు చెప్పాలా, దేవుడు నీకు కూడా చెప్పాలి. అదే ప్రార్థన. కొందరు టైం చూసుకుంటారు, అబ్బా గంట మోకాలు వేసానా, 2 గంటలు మోకాలు వేసానా, చెప్పేసావా? నీకు వచ్చిన మాటలన్నీ చెప్పేసావు కదా, దేవుడికి స్తోత్రం. మరి దేవుడు ఎప్పుడు చెప్తాడు? నీకు కళ్ళు వస్తాయండి నాకు. కాబట్టి పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఇప్పుడు మాత్రం నీకు చెప్పేస్తాను. ప్రార్థన నువ్వు ఆయనకి చెప్పుకోవడం కాదు, నువ్వు ఆయనకి చెప్పిన తర్వాత ఆయన నీకు చెప్పాలా. అదే ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇర్మియాని బలపరిచిన తర్వాత దేవుడే ఇర్మియాకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు యూదా దేశం మీద. ఏంటో చూద్దాం. నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. చెప్పేశారు దేవుడు ఏంటి అంటే, యూదా వారిని నేను పెళ్లగించి మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగించేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడదు. మరలా వారి మీద నేను జాలి పడతాను. దేవునికి స్తోత్రం కలుగును. చాలా దృష్టించండి ఆ వచనాన్ని. ఇంత ఇర్మియాని విసిగించి దేవుడిని విసిగించిన ఆ జనులను పెళ్లగిస్తానని యెహోవా తండ్రి చెప్పారా? చెప్పిన తర్వాత అంటాడు, అయినను నేను మరలా వారి మీద జాలి పడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఎంచుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఒక్కసారి మనల్ని గనక ఆయన రక్తంలో గడితే మనల్ని వదిలిపెట్టడు. శిక్షించన్న మనల్ని తిరిగి జాలిపడి ఆయన దగ్గరికి మనల్ని రప్పించుకుంటాడు. అంత గొప్ప పిలుపు మంది. మన పిలుపు సామాన్యమైనది కాదు, మన పిలుపు చాలా గొప్ప. హల్లెలూయా. ఇంత గొప్ప ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన మనం ధన్యులము. జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను పిలుచుకున్నాడు, వెర్రివారిని పిలుచుకున్నాడు, పెంట కుప్పల మీద ఉన్న వారిని పిలుచుకున్నాడు. ఎంత మంచి పిలుపు అండి, ఎంత మంచి పిలుపు. ఆ పిలుపు పొందిన మనలను పోలిన వారు ఎవరు? ఆమేన్. జాలి పడుదును, ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు, ఒక్కొక్కని తన దేశమునకు వారిని రప్పిస్తును. తిరిగి రప్పిస్తాను. మరలా నేను పంపించానంటే కాదు, తిరిగి వాళ్ళని రప్పిస్తాను. ఇర్మియా, వాట్ ఎ ప్రామిస్, వాట్ ఎ ప్రామిస్ వి హ్యావ్ ఇన్ అవర్ లార్డ్. మన సృష్టికర్త అయిన యెహోవా దేవునిలో మనకున్న వాగ్దానాలు అవును ఆమేన్. యేసు రక్తంలో మనకి అవును ఆమేన్. చూడండి ఎలాంటి వాగ్దానం. నేను వాళ్ళని పెళ్లగిస్తాను, నేను జాలి పడతాను వాళ్ళ మీద, తిరిగి మళ్ళా వారిని ఒక్కొక్కరిగా రప్పిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఒక్కొక్కరిగా అంటే ఒక్కొక్కరిని లెక్కించి రప్పిస్తాడంట. ఎంత డీటెయిల్డ్ లెక్క ఉందో దేవుడి దగ్గర చూడండి. మీ తల వెంట్రుకలను సైతం లెక్కించిన దేవుడు. అసలు విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. బయలు తోడని ప్రమాణం చేయటం, బాగా వినండి.
బాగా చదువు స్పష్టంగా. బయలు తోడని ప్రమాణం చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవం తోడని నా నామం బట్టి ప్రమాణం చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనం చేతును. ఇదే యెహోవా వాక్కు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పక్క యూదా ప్రజల్ని తీర్పు తీరుస్తున్నట్టుగా కదా మనకు కనిపిస్తుంది. రెండో పక్క ఏంటో తెలుసా? మీకు అది చదివినప్పుడు అర్థమై ఉండాలా, లేదా అర్థం అవ్వనందుకే కదా నేనున్నాను, అర్థం చేయించినందుకే. సో నేను చెప్తాను. కాయిన్ ఒక సైడ్ ఏమో యూదా ప్రజలు తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు బయలు దేవతను ఆరాధించారు, వాళ్ళ పిల్లలను సైతం నరబలి ఇచ్చారు. దేవుడు దీనికి కోపం వచ్చింది. ఇంకా చాలా దుష్టత్వాలు ఉన్నాయి, కానీ ఇది మరణకరమైన పాపం. ఈ మరణకరమైన పాపం బట్టి యూదా ప్రజలను దేవుడు శిక్షిస్తాడు. కాయిన్కి రెండో సైడ్ ఏంటంటే వీళ్ళు బబులోను దేశంలోకి బానిసత్వానికి వెళ్తున్నారు. అవునా కదా? రైట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ వీళ్లకు యూదా దేశంలో బయలుదేవత మీద ఒట్టు పెడుతున్నామని అన్య దేశస్తులు ఎలా యూదా ప్రజలకు నేర్పించారో, ఇప్పుడు వీళ్ళు బబులోనికి వెళ్ళి ఏం నేర్పించాలంట? జీవము కలిగిన యెహోవా తోడని వారికి వీళ్ళు నేర్పించాలంట. దేవునికి స్తోత్రం కలుగుగా. ఒకవేళ అలా గనక బబులోను దేశంలో ఉన్నవారు గనక నేర్చుకుంటే వారు వీరి మధ్య వర్ధిల్లుతారంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ఎక్కడున్నా కింగేనండి. దేవుని బిడ్డ ఎక్కడున్నా రాజే. దేవుని బిడ్డ ఎక్కడున్నా మగసిరి కలిగిన వాడే. శిక్షింపబడితే శిక్షించబడ్డారు. అందుకే దేవుడి చేతిలో శిక్షించబడమే ధన్యత. మనుషుల చేతిలో శిక్షించబడకూడదు, దేవుని చేతిలో శిక్షించబడాలి. తీసుకెళ్ళి అక్కడ పెట్టాడా? అక్కడ పెట్టిన తర్వాత తండ్రి ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ యెహోవా తండ్రి మీ బట్టి వాళ్ళని నేను దీవిస్తాను. మీకు ఒకటి తెలుసా? దేవుడు అన్నంత పని చేశాడు. అనన్య, అజర్య, ఎవరు? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు గుర్తున్నారా? వీళ్ళు ఈ యూదా దేశం నుంచే వెళ్ళారు యవనస్తులుగా బబులోనికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు? రాజు శాసనాలు మార్చలేదు, మార్చారా లేదా? జీవం గల యెహోవా తోడనే మాటని ఆ బబులోనీయులు పలికారా లేదా? పలికారు. కాబట్టి బబులోనీయుల్ని దేవుడు వర్ధిల్లింప చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నెహెమ్యా కాలంలో తిరిగి బబులోనీయులే నెహెమ్యా బోళ్ళంత డబ్బు, కర్ర అన్ని ఇచ్చి యెరూషలేము గోడ కట్టమని పంపిస్తారు. ఎవరు పడగొట్టారో వారి చేత దేవుడు తిరిగి కట్టించాడు. హల్లెలూయా. ఆఫ్టర్ 70 years. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. అది యూదా దేశం కావచ్చు, అది పాలిథియన్ ప్రవించ దేశం కావచ్చు, లేదా అది బబులోను నేల కావచ్చు, అది ఏ గడ్డ అయినా కావచ్చు, ఏ నేల అయినా కావచ్చు. నీ బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని దీవిస్తాడు. సో బీ ఏ ఇన్ఫ్లుయెన్స్. ఉప్పులా బ్రతుకు, వెలుగై బ్రతుకు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, నువ్వు ఈ లోకమునకు ఉప్పు ఎన్నో. ఉప్పుకి ఎలాంటి రుచి ఉందో నువ్వు ఈ లోకానికి ఎలాంటి రుచి. దానియేలు ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో అలా బ్రతికాడండి. దానియేలు అక్కడ అలా బ్రతికాడు. చక్కగా ఒక ఉప్పులో బ్రతికాడు, కాంప్రమైజ్ అవ్వలేదు. రాజాజ్ఞ వచ్చినా ఆ రాజ్యాజ్ఞకి తల వంచలేదు. ఎంత గొప్ప విషయం. మనం కూడా ఉప్పులో బ్రతుకుతాం. మనం ఈ లోకానికి వెలుగుగా బ్రతుకుతాం. యేసు క్రీస్తు ప్రభువులో ప్రకాశిద్దాం. క్రీస్తు యేసు మంచి సైనికుల వల్ల వర్ధిల్లుదాం. విషయాన్ని మనం గమనిద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైనా నమ్మకుండా మీరు ఉన్నట్లయితే ఈరోజు నమ్మండి. ఆ ప్రభు మహా గొప్ప దేవుడు. ఆ ప్రభు రక్తంలోనే మన ప్రతి పాపము కడిగి పవిత్రపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువే మార్గము, సత్యము, జీవమునై ఉన్నారు. ఆయన ద్వారా తప్ప పరలోకానికి వేరే మార్గం ఏది లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయాన ప్రభు చెప్తున్న మాట. నమ్మండి, రక్షించబడండి, బాప్తిజం పొందండి, సంఘములో అవయవముగా చేర్చబడండి. ప్రభు తన కృప మనందరికీ తోడే ఉంచును కాక. ఆమేన్. ఆమేన్. రెడీ, ప్రేయర్ చేస్తాను. ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుంటాం.
పరిశుద్ధులైన మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నువ్వు మా ప్రభా మీరు దైవజనం ద్వారా 12వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడారయ్యా. వందనాలు, స్తోత్రాలు నాయన. మీ ఆజ్ఞలు మేము పాటించి మేము ఉన్న చోటున మిమ్మల్ని ప్రకటించినప్పుడు మమ్మల్ని బట్టి మా ప్రభా అన్ని కూడా మీరు ఆశీర్వదిస్తారని ఆయా గొప్ప ధైర్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఈ వాగ్దానం ప్రకారం మేము ముందుకు వెళుతూ మేము ఎక్కడున్నా నా తండ్రి మిమ్మల్ని ప్రకటించి మీ అందు భయభక్తులు కలిగి జీవించి అనేకులని సన్నిధి తీసుకొచ్చి మీ పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు ఉన్నత నామమున అడిగి